జై శ్రీరామ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. ఈ చంద్రగ్రహణ విషయమై చాలామంది చాలా ప్రశ్నలు వేశారు. అందులో కొన్ని ప్రశ్నలకు సంబంధించి అందరికీ కూడా టైప్ చేసి పంపించడం కొంచెం కష్టంగా ఉండడం చేత ఈ వీడియో చేసి పెడుతున్నాను. కొంతమంది అడుగుతున్నారు, అయ్యా ఈ యొక్క చంద్రగ్రహణాన్ని కుంభరాశిలో ఉన్నటువంటి వారు అంటే శతభిష పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చూడకూడదు అంటున్నారు, మిగతా వాళ్ళు చూడొచ్చా అని ఒక ప్రశ్న వేశారు. చంద్రగ్రహణం అనేటటువంటిది అంతేకాకుండా అంతరిక్షంలో జరిగేటటువంటి ఏ అద్భుతాన్ని కూడా మనం దర్శించకుండా ఉండటం మంచిది. ఎందుచేతయ్యా అంటే మనం ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పినట్లయితే భయంకరమైనటువంటి దృశ్యాలు కలిగినటువంటి సినిమా చూసామనుకోండి, ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మన చాలా కాలం వెంటాడుతూ ఉంటాయి. అవి మనసు మీద ముద్రపడిపోయి ఆలోచనలో వాటి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అది సినిమాకి సంబంధించినటువంటి విషయం. అలాగే అంతరిక్షంలో జరిగేటటువంటి అద్భుతాలు కనుక మనం దర్శనం చేసినట్లయితే ఆ ప్రభావం మనసు మీద ఉండి మనసు రాక్షస ప్రవృత్తి వైపు వెళ్ళే ప్రమాదం ఉంది అని పెద్దలు అద్భుతాన్ని దర్శనం చేయొద్దని, ఒకవేళ అలా అద్భుతాన్ని దర్శనం చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి శాంతి కూడా చేసుకోవాల్సి ఉంటుందని మన ఋషులు మనకు సూచించారు. కాబట్టి అవకాశం ఉన్నంత మేర ఎవరూ కూడా అద్భుతాన్ని దర్శనం చేయకుండా ఉండటమే మంచిది. అది అంతరిక్షంలో జరిగేటటువంటి ఒక అద్భుతం. అందుచేత దాన్ని అలాగే చూడాలి, దానికి సంబంధించినటువంటి నియమాలు పాటించాలి. అంతే తప్ప దాన్ని దర్శించాలి అని ప్రయత్నం చేయడం అనేటటువంటి ఉత్తమం కాదు. ఎవరో దర్శించారు, వారికి ఏం జరగలేదు అని మనం అనుకోవచ్చు. ఎవరో దర్శించారు కాబట్టి వారికి ఏం జరగలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దాని ప్రభావాలు, దుష్ప్రభావాలు మనకి వెంటనే కనబడతాయా, కొంతకాలం తర్వాత కనబడతాయా అన్నది మనం నిర్ణయించలేం. అదంతా కూడా దైవ సంకల్పం చేత జరిగేటటువంటి విషయాలు. అందుచేత ఎవరూ కూడా అద్భుత దర్శనాన్ని చేయకుండా ఉండడమే శ్రేష్టమైన పని అని నా అభిప్రాయము. పెద్దలు చెప్పింది కూడా అదే. ధన్యవాదాలు. జై శ్రీరామ్. నన్ను అడిగినటువంటి రెండవ ప్రశ్న, చంద్రగ్రహణానికి సంబంధించినటువంటిది. గ్రహణ శాంతిగా దానం ఏమి ఇవ్వాలి అని చాలామంది నన్ను ప్రశ్నించారు. దానికి సమాధానంగా పెద్దలు ఋషులు చెప్పినటువంటి మాటనే నేను కూడా ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాను. చంద్రగ్రహణానికి సంబంధించి బియ్యము 1 కేజీంపావు, నల్ల మినుములు అంటే పొట్టు ఉన్న మినుములు 1 కేజీంపావు, ఒక వెండి చంద్రబింబము, వెండి సర్పము. ఇప్పుడు శక్తి చాలనప్పుడు అంటే వెండివి కొనుక్కోవడం కష్టమవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు చేయవలసిన పని, వరిపిండితోటి చంద్రబింబము, సర్ప ప్రతిమను చేసి ఒక ఆకులో కానీ బట్టలో కానీ పెట్టి ఆ నక్షత్ర జాతకులు సంకల్పం చెప్పి ఒక సద్బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాదులతోటి దానంగా ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందడం, శివారాధన, శివ దర్శనము, శక్తి ఉంటే శివాభిషేకము చేసుకోవడము ఉత్తమం. అంతకు మించి పెద్ద పెద్ద పరిహారాలు ఎక్కడా చెప్పబడలేదు. దానికి చేయవలసినటువంటి అవసరం ఉందా అంటే శక్తిని మించి ఏ పరిహారము చేయరాదు. అప్పులు చేసి పరిహారాలు చేస్తే ఏదో శుభం జరుగుతుంది అనే ఒక భ్రమ ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని తొలగించుకోండి. శక్తి ఉండి చేసుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయి. కానీ శక్తి మించి చెయ్యాలనే ప్రయత్నం మాత్రం దయచేసి ఎవరు చేయవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. చంద్రగ్రహణ కాలంలో మేమేం చేయవలసి ఉంటుంది అని కొంతమంది ఔత్సాహికులు అడిగినటువంటి ప్రశ్న. చంద్రగ్రహణ కాలంలో మీకు ఓపిక, ఆరోగ్యము సహకరిస్తే 9:50 గ్రహణం పట్టు స్నానం చేసి చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించి లలితా సహస్రము, విష్ణు సహస్రము, ఈ యొక్క స్తోత్రాలు ఇంకా మీకు వచ్చినటువంటి స్తోత్రాలు చదువుకోవడమే కాకుండా శ్రీకృష్ణ శరణం మమ అని కానీ
శివాయ గురవే నమః అని కానీ శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అని కానీ మంత్రజపం చేసుకుంటూ మళ్ళీ 1:26 విడుపు స్నానం చేసి ఆ తర్వాత నిద్రించడం మంచిది. అలా చేసుకునే ఓపుకున్నటువంటి వారు మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. లేదా వారి వారి యొక్క నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని శుభ్రంగా స్వామివారి స్మరణ చేసుకుని నిద్రించి మర్నాడు ఉదయాన్నే విడుపు స్నానం చేసి గృహాన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ. ఇప్పుడే నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారు, ఒక భక్తులు. అయ్యా, అప్పులు చేసి పరిహారాలు చేయొద్దన్నారు, దానికి మీ సమాధానం ఏమిటి? పరిహారం చేసుకోవడం తప్ప అని ప్రశ్న వేశారు. దానికి నా సమాధానం, పరిధి దాటిన పరిహారాలు చేయడం అంత శ్రేష్టమైన పని కాదు. ఒక ఉదాహరణ చెప్పినట్లయితే, అప్పు చేసి ఇల్లు కట్టామనుకోండి, ఆ అప్పు తీరేదాకా అది మన సొంత ఇల్లు అని మనం అనుకోలేం. ఇది ఉదాహరణ మాత్రమే. ఆ అప్పు తీరితే సొంత ఇల్లే, అప్పు తీరకపోతే అప్పటిదాకా మనం కట్టిన డబ్బు కొంత కోల్పోవాల్సి ఉంటుంది, గృహం కూడా కోల్పోవాల్సి ఉంటుంది. పరిహారం కూడా అలాంటిదే. మన పరిధి దాటినటువంటి ఏ పరిహారాన్ని సమర్థనీయం కాదు. కర్మనే అనుభవించడానికి ఈ భూమండలం మీద మానవులుగా జన్మించిన మనమంతా కూడా లోకంలో జరిగేటటువంటి పరిణామాల వల్ల ఎంతో కొంత ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. దానికోసం భయపడవలసినటువంటి అవసరం లేదు. మన జీవన గమనంలో ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు అనేటటువంటివి సహజంగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అందుచేత దీనికోసం ఏదో జరిగిపోతుందనేటటువంటి భయంతో మనం జీవించవలసిన అవసరం లేదు. కర్మని అనుభవించడానికి మనం అందరం కూడా మానవ జన్మ తీసుకుని ఈ భూమండలం మీద జన్మిస్తూ మన జీవన గమనాన్ని సాగిస్తున్నాం. అందుచేత ఎంతో కొంత ప్రభావం ఖచ్చితంగా అయితే ఉంటుంది. అందుచేత భయపడి మాత్రం అప్పులు చేసి పరిహారాలు చేయడం అనేటటువంటిది శ్రేష్టమైన పని కాదు, సమర్థనీయం అంతకన్నా కాదు. ఇది ఎవరు కూడా చెప్పరు. అంతేచేత చాలా యూట్యూబ్ ఛానల్లోనూ వాటిలోనూ ఈ చంద్రగ్రహణం అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, దానివల్ల ఇంత ప్రమాదం జరుగుతుంది, అంత ప్రమాదం జరుగుతుంది అంటున్నారు. జరిగే పట వాస్తవమై ఉండొచ్చు, జరగకపోయి కూడా ఉండవచ్చు. గతంలో షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు దాని ప్రభావాన్ని యుద్ధాల రూపంలో లేదా మనకుండేటటువంటి ఇతర భూకంపాల రూపంలో మనమంతా కూడా చూసాము. సునామీలు, వరదలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. వాటి ప్రభావం కూడా ఎంతో కొంత మన మీద ఉంటుంది. ఎక్కడో అమెరికాలో కూర్చున్నటువంటి అధ్యక్షుడు వేసినటువంటి టారిఫ్ల వల్ల కూడా మనం ఇప్పుడు ప్రభావాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. అది ప్రత్యక్షంగా మనం ఏం చేయలేదు, కానీ ఆ ప్రభావం మాత్రం అందరి మీద ఉంటుంది. మనం కేవలం జీవులు, మనం ఉండేటటువంటి సంసారాలు, ప్రతిబంధకాలు అన్నీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అంచేత అప్పులు చేసి పరిధి దాటి పరిహారాలు చేయడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం శూన్యం అని చెప్పలేం, కానీ ఎంతో కొంత ప్రయోజనం తక్కువే ఉంటుంది. అందుచేత శక్తి కలిగిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి. కాలపురుషుడైనటువంటి మహాకాలుడి యొక్క అంటే పరమేశ్వరుడి యొక్క స్మరణ మించినది లేదు. అందుచేత మనకు శక్తి చాలన్నప్పుడు కేవలం శివారాధన, శివ దర్శనం చేయడం చేతే అనేక రకాలైనటువంటి ఈతి బాధల నుంచి మనము విముక్తి పొందగలుగుతాము. అందరి తరపున మేము శ్రీ యజ్ఞేశ్వర సేవా సమితి వైదిక పీఠంలో సౌభాగ్య విద్యేశ్వరి లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క సన్నిధానంలో మేము ఇక శివాభిషేకము, ఏకాదశవార రుద్రాభిషేకము, అంతేకాకుండా చంద్రగ్రహణ సంబంధంగా ఉన్నటువంటి రాహువు, చంద్రుడి యొక్క హోమాలు, శతభిష, పూర్వభద్ర నక్షత్ర హోమాలే కాకుండా నవగ్రహాలకి, అంతేకాకుండా అన్ని నక్షత్రాలకి హోమం చేయడము, రుద్రహోమము చేయడము, నమక చమక పురుష సూక్తాలతో హోమం చేయడం జరుగుతోంది. అందుచేత ఈ కార్యక్రమంలో కూడా శక్తి కలిగిన వాళ్ళు మాత్రమే పాల్గొనవలసిందిగా మనవి. శక్తిని మించి పరిధి దాటి ఏ పరిహారము చేయడం శ్రేష్టమైన పని కాదు, సమర్థనీయం కాదు. అందరూ గుర్తించవలసింది. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.